మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు రాశ్యాధిపతి వచ్చి గురువు, చతుర్థాధిపతి గురువే. ఈయన పంచమ స్థానంలో ఉండడం వల్ల కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్య విషయాల్లో, వాళ్ళ కోర్సుల విషయాల్లో వాటిల్లో కూడా మంచి అనుకూలత, అలాగే తెలివితేటలు కావచ్చు, వీళ్ళు చేసే క్రియేటివిటీ రంగాలు, ప్రేమ వ్యవహారాలు, అలాగే ఈ యొక్క ఏదైతే గురువు దగ్గర ఏదైతే ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నారో ఆధ్యాత్మికపరమైన విషయాల్లో వాటిల్లో కూడా మంచి మీకు కలిసి రావడం అనేది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఇక్కడ ద్వితీయ తృతీయాధిపతి అయిన శని భగవానుడు వ్యయాధిపతి అయిన కుజుడితోనూ, పంచమాధిపతి అయిన కుజుడితోనూ కలిసి ఉండడం వల్ల కాస్త కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క కుజుని యొక్క మార్పు, అలాగే రవి తృతీయం నుంచి చతుర్థంలోకి మార్పు, ఇవన్నీ కూడా కొంత శుభాశుభ ఫలితాల మిశ్రమంగా ఇవ్వడం. అలాగే వీళ్ళకి చూసుకున్నప్పుడు, అంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు సప్తమ, అలాగే దశమాధిపతి అయిన బుధుడు వచ్చి వీళ్ళకి ఈ యొక్క నీచ స్థానంలోకి ఎప్పుడైతే మార్చి 7 నుంచి 27 వరకు మార్పు చెందుతున్నాడో, కాబట్టి ఇలాంటి విషయాల్లో, అంటే పర్టికులర్గా జీవిత భాగస్వామి విషయాల్లోనూ, వ్యాపార విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం, కమ్యూనికేషన్ విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం. దశమాధిపతి అనేటప్పుడు వృత్తి ఉద్యోగ విషయాలు వస్తాయి. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ భార్యాభర్తల విషయాల వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే సమయానికి తిండి అనేది మీకు ఇక్కడ వంట పడ్డం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ చూసుకుంటే ఈ యొక్క పంచమాధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త ఏదైతే పనులు అనుకుంటున్నామో సోదరుల వర్గాల నుంచి వాటి నుంచి కూడా పనులు పూర్తవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క కుటుంబాధిపతి అయిన కూడా కుజుడు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కాస్త అవసరము అని అనుకునేటప్పటికి మాత్రం డబ్బు ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ తృతీయాధిపతిలో
కుజుని యొక్క సంచారం అనేది నడుస్తుంది. అయితే కొద్దిగా పాపగ్రహ యొక్క గ్రహాల యొక్క కలయిక ఉండడం వల్ల మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ గురువు యొక్క వీక్షణ వల్ల ఈ ధనుస్సు రాశుల వాళ్ళకి ఎంత అడ్డంకులు వచ్చినా ఏం జరుగుతున్నా కూడా అలా సాఫీగా పనులు వెళ్ళిపోవడం అనేది ఫ్లోలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా గురు చరిత్ర పారాయణ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదంటున్నారు ఎందుకు ఇలా బాగాలేదు అని, కొంతమంది ఇలా అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని వాళ్ళకి బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40 నుంచి 50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ 12 రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు, అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డేటు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని, దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా ఉంటే, జ్యోతిషులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు, ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.